ఫ్రెండ్స్ చూడండి నా చెట్లు ఎలా అయిపోయాయో. ఇది వచ్చేసి మెంతాకు, చాలా ఇష్టంగా పెంచుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఇది చూడండి ఒక్కొక్క చోట గుత్తులు గుత్తులుగా ఎంత బాగుందో. ఇది చాలా బాగా వచ్చింది. నేను చేసిన చిన్న మిస్టేక్ మీరెవ్వరూ చేయకూడదు అని నేను ఈ వీడియో పెడుతున్నాను. చూడండి మొత్తం అంతా స్పాయిల్ అయిపోయింది. మొత్తం మెంతాకు చాలా ఇష్టంగా పెంచుకున్నాను నేను. చూడండి ఇక్కడ నేను మిరప వేసాను, పచ్చిమిర్చి వేసాను. ఇది పచ్చిమిర్చి మొక్కలు చూడండి ఎలా వాడిపోయాయో. మొత్తం ఇది కూడా పాడైపోతుంది. 3 days బ్యాకే నేను దీని మీద ఒక చిన్న వీడియో కూడా పెట్టాను, కానీ చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం అంతా వాడిపోయింది, మొత్తం వాడిపోయింది. ఇది ఏమైందో అసలు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. నేను ఏం లేదండి, లిక్విడ్ ఒక్కటి యూజ్ చేశాను మొక్కలకి. నేను చేసిన ఈ మిస్టేక్ని మీరెవరూ చేయకూడదు అని నేను ఈ వీడియో పెడుతున్నాను. చూడండి దీని మీద ఏమో గ్రోన్స్ ప్లాంట్స్ అని ఉంది, కానీ నేను ఇది తీసుకొని వచ్చి ఇది నేను చూడకుండా యూజ్ చేసేసా. యాక్చువల్గా ఇది వాటర్లో కలపాలేమో, నాకు అదే ఐడియా లేదు. ఇది ఆల్రెడీ లిక్విడే, ఈ బాటిల్లో ఉన్నది లిక్విడే కదా, మళ్ళీ లిక్విడ్ని వాటర్లో కలపడం ఏంటి అన్నట్టుగా నేను ఇది చూడకుండా, నేను ఇక్కడ చదవకుండా డైరెక్ట్గా దీన్ని ఇలా మొక్కలకి పోసేసాను. అలా పోయడం వల్ల మొత్తం పాడైపోయాయి. నేను నైట్ టైం యూజ్ చేశాను దీన్ని. మార్నింగ్ అయ్యేసరికి ఇవన్నీ వాడిపోయి కింద పడిపోయినాయి. 2 daysకి ఇట్లా అయిపోయింది అనమాట. ఫస్ట్ ఏమో కొంచెం అంటే పచ్చదనం ఉన్నా కూడా వాడిపోయాయి. ఇప్పుడు అసలు కంప్లీట్గా పచ్చదనం కూడా లేకుండా మొత్తం అంతా ఎండిపోయి వాడిపోయాయి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఇది కూడా ఉండదు నాకు తెలిసి, రేపటికి ఇది కూడా వాడిపోతుంది. ఇదంతా కూడా వాడిపోద్ది, ఇంకా అసలు వాడకూడదు కూడా. అంటే ఈ లిక్విడ్ వేసాను కదా నేను, ఇది వాడకూడదు కూడా. ఉన్నది కొంచెం కూడా మనం వాడుకోవడానికి లేకుండా పోయింది. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అనవసరంగా ఎంతో ఇష్టంగా పెంచుకున్నాను. ఇది వచ్చేసి కొత్తిమీర కూడా నేను ఇది సెకండ్ టైం వేసా. ఫస్ట్ టైం వేస్తే నాకు రాలేదు అది, అందుకని మళ్ళీ నేను సెకండ్ టైము గింజల్ని సగం సగం చేసి మళ్ళీ వేసాను. రెండోసారి వేసినప్పుడు ఈ కొంచెం వచ్చింది. నేను దీంట్లో కూడా ఆ లిక్విడ్ని పోసాను, అది కూడా మొత్తం పడిపోయింది. ఇవి 2 ఉన్నాయి, ఇవి 2 కూడా వస్తాయో వాడిపోతాయో కూడా తెలీదు. ఇది కూడా పోయింది, ఇది కూడా ఎండిపోయింది. ఇది ఒక్కటే ఉంది ఇంక ఇక్కడ, ఇది కూడా ఆల్మోస్ట్ వాడిపోయింది. ఇందులో పాలకూర వేసాను నేను. ఈ పాలకూర దాంట్లో కూడా లిక్విడ్ని చల్లాను, మరి అది లోపలే పాడైపోయినాయో. మొక్కలు రాకపోయినా నేను వస్తాయి కదా మంచిగా అన్నట్టుగా వేసా ఈ లిక్విడ్ని. అది లోపల వచ్చిన మొలక కూడా చచ్చిపోయిందో లేకపోతే ఏంటో అనేది నాకు అసలు తెలియట్లేదు. నేనైతే అదే అనుకుంటున్నా, చచ్చిపోయి ఉంటుంది లోపల మొలక కూడా అని అనుకుంటున్నాను. ఈ లిక్విడ్ అది మొక్కలు బాగా పెరగడం కోసమే అని ఉంది అందులో. నేను అలా అని తీసుకొని వచ్చాను, కానీ ఎందుకు ఇలా అయ్యిందో మీకు ఏమైనా తెలుసుంటే చెప్తారా? మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇవి ఇంకా ఏం చేయాలంటారు? ఇవి ఇంక ఇంతేనా? ఇవి పడేయడమేనా? అంటే అలా వదిలేసుకోవడమేనా, లేకపోతే ఇంకేదన్నా చేస్తే ఇది కొంచెం మంచిగా వస్తుంది అని మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.